ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేత బలవంతపు రాజీనామాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని విశ్వవిద్యాలయం మొదలుకొని విశాఖలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీల వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, రాజకీయ వర్గాల నుంచి బెదిరింపులు. దీంతో పదవీకాలం ముగియకపోయినా వైస్ ఛాన్సలర్లు రాజీనామాల బాట పట్టారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి. సో వైస్ ఛాన్సలర్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో వాళ్ళ టెన్యూర్ ఇంకా ఉన్నప్పటికీ వాళ్ళు రాజీనామాలు చేస్తున్నట్టుగా మనకి వార్త ఉంటుంది. చిత్తూరు నుంచి వైజాగ్ వరకు కూడా ఇదే పరిస్థితి. ఎందుకు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలవంతపు రాజీనామాలు చేయిస్తున్నారు. తాజాగా తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ భారతి చేత మరో 2 ఏళ్ల పాటు తనకు పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా బలవంతంగా రాజీనామా నిన్న చేయించారు. ఏదైతే గత ఏడాది జూన్ 15వ తారీఖు నాడు ఆమె వీసీగా అపాయింట్ అయ్యారు. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ కూడా రాష్ట్ర గవర్నర్ ఏదైతే ఉన్నారో ఆయన ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. మిగిలినటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఒక సెర్చ్ కమిటీ అపాయింట్ చేయడం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఒక వైస్ ఛాన్సలర్ అనేది నియమిస్తారు. రాజకీయాలకు అతీతంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది. కానీ నిర్ణీత పదవీకాలం ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షగట్టి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ భారతి చేత బలవంతంగా రాజీనామా చేయించారు. మరోవైపు వారం రోజుల ముందే ఇదే యూనివర్సిటీ తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. ఆయన ఉన్న రోజుల్లో ఇలాంటి సంస్కృతి లేదు. ఆయన ఈ పదవి చేపట్టిన తర్వాత కక్షపూరితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క కొత్త సంస్కృతికి తెరలేపారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో ఈ యొక్క బలవంతం రాజీనామాలు చేయించారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ వీసీగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డికి మరో 2 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ కూడా ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించారు. టీటీడీ పరిధిలో ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీలో వీసీ చేత రాణి సదాశివమూర్తి చేత రాజీనామా చేయించారు. మరోవైపు కుప్పంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏదైతే కొలకలూరి మధుజ్యోతి చేత కూడా రాజీనామా చేయించారు. అనంతపురం జిల్లాలో ఎస్కేయు యూనివర్సిటీగా ఉన్నటువంటి ఎస్కేయు యూనివర్సిటీ వీసీ చేత కూడా హుస్సేన్ రెడ్డి చేత రాజీనామా చేయించారు. జేఎన్టీయు వీసీగా ఉన్నటువంటి శ్రీనివాస్ చేత రాజీనామా చేయించారు. ఇలావన్నీ చూస్తూ ఉంటే తాజాగా ఆంధ్ర యూనివర్సిటీ విశాఖలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి చేత రాజీనామా చేయించారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ చేత రాజీనామా చేయించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నటువంటి యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీ ఏదైతే ఉన్నారో చింత భాస్కర్ చేత కూడా రాజీనామా చేయించారు. ఓవరాల్ గా చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వీసీల చేత కూడా టీడీపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చేత బలవంతం రాజీనామాలు చేస్తూ సరికొత్త నీచ సంస్కృతిని అనేది ఒక తెరపైకి తీసుకురావడం ద్వారా విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. హరి, రైట్ మూర్తి. సో నిజంగా ఒక కొత్త ట్రెండ్ని సృష్టిస్తున్నారు. తర్వాత ప్రభుత్వాలు మారితే గనక మరి ఏంటి పరిస్థితి? ఇదే అవతల వచ్చే పార్టీలు కూడా అనుసరిస్తే గనక ఎటు వెళ్తోంది? రాజ్యాంగబద్ధంగా ఉన్న పదవులు సైతం ఈ రకంగా బెదిరింపులకు పాల్పడుతున్న క్రమాన్ని ఏ రకంగా చూడాలి అనేది సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.